ఒక నోటీస్ ఇచ్చారు. వారం రోజుల లోపల కనుక 2 సెంట్ల భూమి, ఆ 2 సెంట్ల భూమిలో వెంకటేశ్వరపురం ఏరియా గాంధీ గిరిజన కాలనీలో ఇల్లుని 2 సెంటులో కట్టుకొని ఉండే వాళ్ళని మీరు అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ అక్కడ చూపించాను. నోటీస్ ఇచ్చారు. వారం రోజుల్లో కనుక మీరు కానీ తీసేయకపోతే మేము దాన్ని కూలగొడతామని చెప్పి ఇచ్చినటువంటిది. అలాంటిది మీరు ప్రభుత్వ కాలువల్ని, పంట కాలువల్ని ఆక్రమించుకొని ఈరోజు మీరు వాటికి కార్పొరేషన్ నుంచి యథేచ్ఛగా ఎగ్మోసీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం, ఎవరి కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే నేను ఇప్పటికే చెప్పాను మీకు, స్కూల్స్ విషయంలో నాడు నేడు ద్వారా ఒక రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రతి స్కూల్కి కూడా మొట్టమొదటిగా దీని గురించి అయితే, పంట కాలువ గురించి అయితే మాత్రం తప్పకుండా కూడా దీని మీద మా కన్సల్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పంట కాలువల్ని దుర్వినియోగం చేయడం కానీ, అటవీ భూములను ఆక్రమించుకోవడం కానీ చట్టరీత్యా నేరం. తప్పకుండా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. దీని వాస్తవాలను కూడా ప్రజలందరికీ తెలియజేసి ఎటువంటి పరిస్థితుల్లో ఇది జరగకుండా కూడా అడ్డుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పోతే స్కూల్స్ విషయంలో అనేకమైనటువంటి స్కూల్స్లో వాటర్ కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. సుమారుగా 44,000 స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాటన్నింటినీ కూడా వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కాడి నుంచి, ఫ్యాన్లు, లైట్లు, డ్యూయల్ డస్క్లు, అదేవిధంగా వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి స్కూల్స్ 80% పనులు పూర్తయితే ఈ రోజుకి ₹1 కూడా మీరు వాటి మీద ఖర్చు పెట్టాల. థర్డ్ ఫేజ్లో 2024లో ప్రారంభం కావాల్సినటువంటి థర్డ్ ఫేజ్కి సంబంధించి వాటికి పనులు పూర్తి కాల. మొత్తం 3 ఫేజెస్లో. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఈ రోజుకి ₹1 ఒక్క స్కూల్ మీద కూడా మీరు ఖర్చు పెట్టట్లా. అదేమంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను ఒక 3-4 స్కూల్స్ని మొత్తం దాని మీద ఫండ్స్ని కేటాయించి పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటా ఉన్నారు. నెల్లూరు నగరంలోనే అనేకమైనటువంటి స్కూల్స్లో కనీసం డ్రింకింగ్ వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాటర్ ప్లాంట్స్ కూడా రిపేర్ చేయకుండా మూలబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కనుకైతే సెకండ్ ఫేజ్లో 80% పూర్తయినా కూడా ఈ రోజుకి ₹1 కూడా వాటి మీద ఖర్చు పెట్టట్లా. అదేవిధంగా మొన్న బడ్జెట్లో సుమారుగా 1,500 కోట్ల రూపాయలని నాడు నేడు, అంటే ఇప్పుడు పేరు మార్చారు, మన బడి మన భవిష్యత్ అని, దీని మీద 1,500 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడతామని చెప్పారు. ఈ రోజుకి ₹1 కూడా ఖర్చు పెట్టలా. ఒక్క ఇటుకరాయి కూడా మీరు దాని మీద పెట్టినటువంటి పరిస్థితిలే. మీరు ఈరోజు కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేషన్ జనరల్ ఫండ్స్లో నుంచి మున్సిపల్ స్కూల్స్లో మీరు ఈరోజు కోట్ల రూపాయలని కొంత ఖర్చు పెడతా ఉన్నారు. విఆర్ కాలేజీకి కూడా 10 కోట్ల రూపాయలని మీరు అప్రూవల్ తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు డిఫరెంట్ స్కూల్స్కి సంబంధించి జనరల్ ఫండ్స్ నుంచి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలని మనం డ్రా చేస్తూ ఉన్నాం. నేను తప్పకుండా కూడా ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఖర్చు పెట్టాలి కూడా. అయితే మీరు వాటిని జనరల్ ఫండ్స్ నుంచి కాకుండా ఎందుకు నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అన్నింటినీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్కే ఇచ్చేసాం. అంటే ఈ జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్తో సమానంగా ఈ నాడు నేడు ద్వారా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కార్పొరేషన్ కింద బడ్డను పడకూడదన్న ఆలోచనతో కార్పొరేషన్ స్కూల్స్ అన్నింటినీ కూడా, మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ అన్ని మున్సిపాలిటీస్లో కూడా రెజల్యూషన్స్ పాస్ చేశారు. ఎందుకు పాస్ చేశారు? వీటన్నింటినీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి సమగ్ర శిక్ష కింద కానీ వాటి నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి వాటిని డెవలప్ చేయాలా. కార్పొరేషన్ ఫండ్స్తో కనుకైతే పేదవాళ్ళ మీద వచ్చేటువంటి, పేదవాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ట్యాక్సుల ద్వారా వచ్చేటువంటి డబ్బులతో చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆ రోజు నాడు నేడు కోసం ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి తీసుకుని జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో మీరు ఎక్కడ కూడా ఒక్క స్కూల్ని కూడా డెవలప్ చేయడం కాదు కదా, రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితి.
టాప్ రిపేర్లు వస్తే కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఈరోజు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. మొన్ననే చూసాం పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి విషపూరితమైనటువంటి నీరు వారు తాగుతూ ఉన్నారో వాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో కానీ రాష్ట్రంలో కానీ అన్ని స్కూల్స్లో కూడా ఉన్నాయి. మీరు ఎందుకు గవర్నమెంట్ వ్యవస్థని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం పబ్లిసిటీ కోసం ఒక్క స్కూల్లో 2 స్కూల్స్లో 3 స్కూల్స్లో తీసుకొని నేను అక్కడ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామంటే మీరు పారదర్శకంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక నియోజకవర్గం తీసుకున్న, ఒక జిల్లా తీసుకున్నా, ఒక రాష్ట్రం తీసుకున్నా అన్నింటిలో కూడా నేను ఖర్చు పెడతానా లేదా అన్నది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం పబ్లిసిటీ ఎక్కడ చూసినా నెల్లూరు నగర నియోజకవర్గంలో దోపిడీ మీరు చూసుకోండి. కంప్లీట్గా నేను ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడతా ఉన్నారో, ఎంత మిస్యూజెస్ జరుగుతూ ఉన్నాయో మీకు అన్నింటినీ కూడా చూపించడానికి కూడా రాబోయే రోజుల్లో నేను సిద్ధంగా ఉంటాను. ఇకపోతే ఈ పంటకాల విషయంకి వచ్చేటప్పటికి మీరు ఒక్కసారి కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని కానీ నేను కోరుతా ఉన్నాను, తప్పకుండా కూడా ఇది కనుక ఈ రెజల్యూషన్లో మీరు ఎన్ఓసిని కార్పొరేషన్లో అప్రూవల్ చేసి కానీ మీరు పైకి కనుక పంపిస్తే మీరు తప్పు చేసిన వారు అవుతారు. రాబోయే రోజుల్లో దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని కూడా నేను ఈ రూపంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.